డైరెక్షన్స్ కి తీసుకెళ్తాయి. ఏ ట్రైన్ ఎక్కాలి అనేది నిర్ణయించుకునేటువంటి స్టేజ్. ఒకసారి ట్రైన్ ఎక్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం సాధ్యపడదు. టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది, ఎనర్జీ వేస్ట్ అయింది. ఒక కెరియర్ లో ఒక గ్రూప్ తీసుకొని ఇటువైపు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ కొంత ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కుదరదు. ఎక్కే ట్రైన్ ని జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఈ ట్రైన్ చూజ్ చేసుకోవడం అంటే మీ కెరియర్ గోల్ చూజ్ చేసుకోవాలి. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుని గోల్ పెట్టుకున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరో మెకానికల్ సివిల్ ఏదో పెట్టుకున్నావు, ఖచ్చితంగా నువ్వు ఏం తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలి. అవునా? ఇక్కడ జనరల్ గా తీసుకుంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలని లేదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ రాయొచ్చు, అలాగే ఏపీఆర్జేసీ రాయొచ్చు బైపీ గ్రూప్ వాళ్ళు. ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటే ఇంటర్మీడియట్ ఈజ్ ద ఓన్లీ చాయిస్. ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి దానికి రిలేటెడ్ కోర్సెస్కి వెళ్తాం, జాబ్స్కి వెళ్తాం. బైపీ అంటే మెడిసిన్ సైడ్ లేదా ఫార్మా సైడ్ వస్తాయి కాబట్టి బైపీఎస్ అనేది ఇటు ఉపయోగపడుతుంది. సిఈసి అంటే చార్టెడ్ అకౌంటెంట్, అంటే కామర్స్ సైడ్ బిజినెస్ సెక్టార్ లేదంటే కామర్స్ సెక్టార్కి వెళ్ళాలనుకుంటే సిఈసి. హెచ్ఈసి అంటే హిస్టరీ, జనరల్గా ఆర్ట్స్ గ్రూప్ అంటాం. ఏదైనా సివిల్స్ కానీ యూపీఎస్సీ సివిల్స్, ఏపీఎస్సీ అనుకుంటే హెచ్ఈసి బాగుంటుంది. లేదు రెండు ఆప్షన్స్ కావాలనుకుంటే ఎంబైబీసీ. ఎంబైబీసీ తీసుకుంటే అటు మ్యాథ్స్ సైడ్, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, మెడిసిన్ సైడ్ వెళ్ళొచ్చు. రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ గ్రూప్స్ ఇవే. అంతకుమించి ఇప్పుడు గ్రూప్స్ ఏమన్నా కాలేజెస్ తెలుసు కదా, రైట్? అది ఇక పాలిటెక్నిక్ అంటే వాళ్ళు రాసేది పాలిటెక్నిక్ సీట్ వస్తే ఒక 3 సంవత్సరాలు డిప్లొమా చేసి లేటరల్ గా సెకండ్ ఇయర్ లో ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సెకండ్ ఇయర్ బీటెక్ లోకి వస్తారు. అది రైట్. సో విల్ టేక్ ఏ బ్రేక్ ఫర్ 10 minutes.